సాహసయాత్ర అంటేనే ఎంతో శ్రమ, ఎన్నో ప్రమాదాలు, ఇంకెన్నో కఠినమైన పరిస్థితులు. ఇలాంటివన్నీ తట్టుకొని క్షణం ప్రమాదాలతో సాగుతుంది. అడ్వెంచరస్ టూర్ చేయాలనే తపన, కోరిక మనలో చాలా మందికి ఉంటుంది. కానీ మనం అలవాటు పడ్డ జీవితం, మన చుట్టూ ఉన్న సమాజం, మన కుటుంబం ఇవన్నీ మనల్ని కొంతవరకు ఆపుతూ ఉంటాయి. కానీ చాలా కొద్ది మంది మాత్రమే వారు అనుకున్న ఆ సాహసాన్ని చేసి చూపిస్తారు. కరోనా కష్టకాలం చాలా మందిని కొంగదీస్తే ఒక కుర్రాన్ని మాత్రం కదిలించింది. కళ్ళ ముందు మరణిస్తున్న ఎందరినో దగ్గర నుంచి చూసిన ఆ కుర్రాడు తాను మరణించే పరిస్థితే వస్తే తనతో పాటు కొన్ని జ్ఞాపకాల్ని మోసుకెళ్ళాలి అనుకున్నాడు. అలా మన తెలుగు కుర్రాడు ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని చుట్టి రావాలి అనే ఆశయంతో ఒంట్లో ఉన్న శక్తిని, గుండెల్లో ఉన్న ధైర్యాన్ని కూడగట్టుకుని సైకిల్ మీద ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆయనే వరంగల్కి చెందిన దాగర రంజిత్ కుమార్. రంజిత్ కుమార్ అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ రంజిత్ ఆన్ వీల్స్ అంటే మాత్రం చాలా మంది గుర్తుపట్టేస్తారు. అలా గత 4 సంవత్సరాలుగా సైకిల్ మీద తనకు నచ్చిన జీవితాన్ని గడుపుతూ అనేక కష్ట నష్టాలని భరిస్తూ తాను మూటగట్టుకున్న జ్ఞాపకాలు అనేకం. కాబట్టి అసలు ఈ రంజిత్ ఎవరు? రంజిత్కి సైకిల్ మీద ప్రయాణించాలి అనే ఆలోచన ఎలా మొదలైంది? ఇప్పటి వరకు రంజిత్ తన జీవితంలో ఎలాంటి ప్రయాణాలు చేశాడు? సైకిల్ ప్రయాణంలో రంజిత్ పడ్డ కష్టాలు, రంజిత్కి ఎదురైన అనుభవాలు, ఇలా రంజిత్ సైకిల్ యాత్ర వల్ల నేర్చుకుందేంటి? అసలు రంజిత్ సైకిల్ యాత్రతో ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాడు? ఇలా రంజిత్కి సంబంధించిన ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలనే ఈ వీడియోలో మీకు తెలపబోతున్నాం. నిజంగా ఈ వ్యక్తి జీవిత ప్రయాణం చాలా ప్రత్యేకం. వీరు ఒక తెలుగువాడు అవడం మనందరికీ గర్వకారణం. కనుక దయచేసి ఈ వీడియోని మిస్ అవ్వకండి. వీలైతే మీకు నచ్చితే ఒక్కరికైనా షేర్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సంవత్సరం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ ఇబ్బందులు రంజిత్ కుటుంబాన్ని కూడా వదలలేదు. కరోనా రంజిత్ కుటుంబాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసింది. తెలంగాణలోని వరంగల్ గిర్మాజుపేటకు చెందిన రంజిత్ ఫార్మసీ వరకు చదువుకున్నాడు. రంజిత్ వాళ్ళ నాన్నగారి పేరు రాములు. ఆయన వరంగల్లో క్రిమినల్ లాయర్గా పనిచేసేవారు. రంజిత్కి ఒక చెల్లి కూడా ఉంది. ఆమె ప్రస్తుతం డెంటల్ డాక్టర్గా పనిచేస్తున్నారు. రంజిత్కి చదువు పూర్తయిన తర్వాత ఫార్మసిస్ట్గా ఉద్యోగం వచ్చింది. మంచి జీతం, దాంతోపాటు మంచి జీవితం. అలా 2020 వరకు రంజిత్ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. కానీ 2020లో వచ్చిన కరోనా మహమ్మారి వారి జీవితాలను చిన్న భిన్నం చేసేసింది. రంజిత్ వాళ్ళ నాన్నగారు లాయర్ కావడంతో లాక్డౌన్ సమయంలో కరోనా చాలా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో కూడా ఆయన కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో రంజిత్ వాళ్ళ నాన్నగారు కరోనా బారిన పడ్డారు. ఆయన నుంచి ఆ వ్యాధి రంజిత్ వాళ్ళ అమ్మగారికి, చెల్లికి కూడా వచ్చింది. అలా కుటుంబంలో ముగ్గురు ఒకేసారి కరోనా బారిన పడ్డారు. కానీ రంజిత్ వాళ్ళ నాన్నగారికి మాత్రం కరోనా ఎక్కువై చాలా సీరియస్ అయ్యింది. దాంతో ఆయన్ని హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో కరోనాకు కేవలం వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్ వారు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నారు. దాంతో ఆయన్ని కూడా వరంగల్ ఎంజిఎంలోనే జాయిన్ చేశారు. ఆ సమయంలో రంజిత్ తన తండ్రి బాగోగులు చూడడం కోసం భయంకరమైన కరోనాను లెక్క చేయకుండా ఎంజిఎం హాస్పిటల్లోనే కరోనా వార్డులోనే దాదాపు 10 రోజుల పాటు తన నాన్నగారికి సేవలు చేస్తూ గడిపారు. రంజిత్ ఆ సమయంలో వాళ్ళ నాన్నగారితో పాటు ఆ కరోనా వార్డులో ఉండే మిగతా పేషెంట్లకు కూడా సేవ చేశాడు. అలాగే ఆ 10 రోజుల్లో దాదాపు 50 మంది తన కళ్ళ ముందే మరణించడం చూశాడు. కళ్ళ ముందే కరోనా వచ్చిన వాళ్ళు మరణిస్తున్నా రంజిత్ మాత్రం భయపడకుండా అక్కడి పేషెంట్లకు కావలసిన పండ్లు, వేడి నీళ్లు, మందులు ఇలాంటివన్నీ స్వయంగా బయట నుంచి తెచ్చి అందించేవాడు. ఇక ఆ సమయంలో ఎంతో మంది కరోనా వచ్చిన తమ కుటుంబ సభ్యుల్ని హాస్పిటల్లో చేర్చి అక్కడే వదిలేసి వెళ్ళేవారు. ఒకవేళ వారు కరోనాతో మరణిస్తే వారి కుటుంబ సభ్యులు కనీసం డెడ్ బాడీని కూడా తీసుకెళ్ళడానికి ముందుకొచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో రంజిత్ మాత్రం తన తండ్రితో పాటుగానే మరికొందరు కరోనా పేషెంట్లకు 10 రోజుల పాటు సేవలు చేశాడు. ఇలా తన తండ్రితో పాటు ఎందరికో సేవలు మాత్రం చేయగలిగాడు, కానీ వారిలో చాలా మంది ప్రాణాలను కాపాడలేకపోయాడు. ఇక దురదృష్టవశాత్తు రంజిత్ వాళ్ళ నాన్నగారు కూడా 10 రోజుల పాటు కరోనాతో పోరాడిన తర్వాత ప్రాణాలు విడిచారు. కానీ రంజిత్ 10 రోజుల పాటు కరోనా వార్డులో పడిన కష్టం, చేసిన సేవ ఇవన్నీ ఆయనలో ఎన్నో ఆలోచనలకు కారణమైంది. శారీరక శ్రమ చేసిన చాలామంది కరోనా నుంచి బయటపడ్డారు. కానీ ఎటువంటి శారీరక శ్రమ లేని వారు మాత్రం కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు అనే విషయాన్ని రంజిత్ గమనించాడు. దాంతో తన తండ్రి మరణం నుంచి ఆయనలో పుట్టిన బాధ, ఆవేదన అనేవి ఆయనలో ఒక సంకల్పాన్ని, సమాజం కోసం బాధ్యతని తీసుకునేలా మార్చాయి. వెంటనే తన వంతుగా ప్రజలందరికీ ఫిజికల్ ఫిట్నెస్ మీద అవగాహన కల్పించాలి అనుకున్నాడు. అంతేకాకుండా రంజిత్ వాళ్ళ నాన్నగారికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. రంజిత్ గతంలో కుటుంబంతో కలిసి ఢిల్లీ టూర్కు వెళ్ళాడు. ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు చాలా ఆనందంగా ఉండటాన్ని రంజిత్ గమనించాడు.
దాంతో ఆయనకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అనే విషయం రంజిత్కి తెలిసింది. రంజిత్ కూడా కరోనా కంటే ముందు ఉద్యోగం చేస్తూనే 2019లో ట్రావెల్ చేయడం మొదలుపెట్టాడు. సొంతంగా తన బైక్ మీద తిరిగేవాడు. అమృత్సర్, జలంధర్, మనాలి, ఆగ్రా, ఒడిస్సా ఇలాంటి ప్రదేశాల్లో తిరిగాడు. కాబట్టి రంజిత్కి కూడా ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. దాంతో ట్రావెల్ వీడియోలు పోస్ట్ చేయడానికి 2019 ఏప్రిల్లోనే యూట్యూబ్లో రంజిత్ ఆన్ వీల్స్ అనే ఛానల్ని స్టార్ట్ చేశాడు. అలా తన ట్రావెలింగ్ వీడియోల్ని అప్పట్లోనే తన ఛానల్లో పోస్ట్ చేసేవాడు. కానీ కరోనా వల్ల ఈ ట్రావెలింగ్కి బ్రేక్ పడింది. దాంతో రంజిత్ చనిపోయిన వాళ్ళ నాన్నగారి కోసం ఏదో ఒకటి చేసి ఆయనకు అంకితం ఇవ్వాలి అనుకున్నాడు. దాంతోపాటు జనాల్లో ఫిజికల్ ఫిట్నెస్ మీద అవగాహన తీసుకురావాలి, మరియు తనకు కూడా ఆసక్తి ఉన్న ట్రావెలింగ్ చేయాలి అనే ఉద్దేశంతో సైకిల్ మీద ట్రావెల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దానివల్ల ట్రావెలింగ్ చేసినట్లు అవుతుంది, ఫిట్నెస్ గురించి అవగాహన కల్పించినట్లు అవుతుంది అనుకున్నాడు. ఇక ట్రావెలింగ్ కోసం సైకిల్ కొనడానికి 12,000 రూపాయలు తీసుకుని వెళ్ళాడు. కానీ 12,000 రూపాయల్లో రంజిత్కి కావాల్సిన సైకిల్ దొరకలేదు. ట్రావెలింగ్ కోసం ప్రత్యేకంగా ఉండే సైకిల్ కొనడానికి 48,000 రూపాయలు ఖర్చయింది. ఆ సమయంలో రంజిత్ దగ్గర సరిపడా డబ్బులు కూడా లేవు. అయినప్పటికీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి సైకిల్ కొన్నాడు. ఇక రంజిత్ తన మొదటి సైకిల్ టూర్ని హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు ప్లాన్ చేశాడు. అలా 2021 ఏప్రిల్ 5న తన మొదటి సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. ఇక హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మధ్య ఉన్న దూరం 1230 కిలోమీటర్లు. కానీ రంజిత్ సైకిల్ చేసిన రూట్ 1500 కిలోమీటర్ల దూరం వచ్చింది. ఈ 1500 కిలోమీటర్ల దూరాన్ని రంజిత్ కేవలం 15 రోజుల్లోనే పూర్తి చేశాడు. తన మొదటి సైకిల్ యాత్రలో రంజిత్ చాలా కష్టాలు పడ్డాడు. అప్పటి వరకు రంజిత్కి సైకిల్ తొక్కడంలో పెద్దగా అనుభవం లేదు. ఇలా మొదటిసారి హెవీగా సైకిల్ తొక్కడంతో ప్రతిరోజు చాలా అలసిపోయేవాడు, కాళ్ళ నొప్పులతో బాధపడేవాడు. ఈ యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా డోన్ దగ్గరకు వచ్చేసరికి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. కాళ్ళు, పిక్కల నొప్పులతో కదలలేని పరిస్థితుల్లో పడ్డాడు. రంజిత్ ఇలా ఇబ్బంది పడడాన్ని గమనించిన అక్కడి స్థానిక పోలీస్ ఎస్ఐ రంజిత్కి దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించాడు. ఆ సమయంలో వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పినా కూడా రంజిత్ వినలేదు. కాస్త కాళ్ళ నొప్పులు తగ్గిన వెంటనే మళ్లీ సైకిల్ మీద తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రంజిత్ 2021 ఏప్రిల్లో ఈ యాత్ర మొదలుపెట్టాడు. అంటే అది పూర్తిగా వేసవికాలం. వేసవిలో సౌత్ ఇండియాలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో రంజిత్ సైకిల్ తొక్కేటప్పుడు ఎండకు, వేడికి బాగా అలిసిపోయేవాడు. దానికి తోడు అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ విధించారు. దాంతో రంజిత్కి తినడానికి ఆహారం కూడా సరిగ్గా దొరికేది కాదు. తరచుగా దాహం అయ్యేది, కానీ మంచినీళ్ళు కూడా సరిగ్గా లభించేవి కావు. అయినా కూడా తన సైకిల్ ప్రయాణాన్ని ఆపలేదు. ఇలా కన్యాకుమారి నుంచి గోవా వెళ్తున్నప్పుడు తమిళనాడు మదురైలో బాగా అలిసిపోయి ఆకలితో ఒక గుడిలో నీరసంతో పడుకున్నాడు. ఆ సమయంలో ఒక భిక్షగత్తె రంజిత్ని లేపి తన కోసం తెచ్చుకున్న 2 ఇడ్లీలను రంజిత్కిచ్చింది. అలాంటి సమయంలో ఆ మధుర మీనాక్షి అమ్మవారే భిక్షగత్తె రూపంలో వచ్చి తన ఆకలి తీర్చిందని ఇప్పటికీ చెప్తాడు రంజిత్. ఇక కేరళలో లాక్డౌన్ సమయంలో సైకిల్ పంచర్ అయింది. చేతిలో డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. అలాంటి సమయంలో దగ్గరలోని మసీదుకు వెళ్ళి తన పరిస్థితి చెప్తే 2 ముస్లిం యువకులు రంజిత్కి సహాయం చేశారు. 2 రోజుల పాటు రంజిత్కి ఆహారం పెట్టి వారితోనే ఉంచుకున్నారు. వారే దగ్గరలోని మెకానిక్తో సైకిల్ పంచర్ వేయించి రంజిత్కి సహాయం చేశారు. ఇక ఈ మొదటి యాత్రలోనే రంజిత్కి ఒక భయంకరమైన సంఘటన ఎదురైంది. అదేంటంటే రంజిత్ని కొందరు కిడ్నాప్ చేసి సైకిల్తో పాటు ఇతర సామాన్లన్నీ దొంగిలించి రంజిత్ని ఒంటరిగా రోడ్డు మీద వదిలేసి పారిపోవడం. ఈ సంఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో రంజిత్కి ఎదురైంది. ఒక జలపాతం వద్ద రంజిత్ స్నానం చేస్తున్న సమయంలో వాళ్ళు రంజిత్ సైకిల్ని పంచర్ చేశారు. తర్వాత సహాయం చేస్తున్నట్టు నటించి రంజిత్ని వారి వాహనంలో ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళాక రంజిత్తో పాటు మరో వ్యక్తిని రోడ్డు మీద దింపి ఇక్కడే ఇద్దరిని ఉండమని చెప్పి వారు వెళ్ళిపోయారు. ఇక కొంత సమయం తర్వాత రంజిత్తో పాటు ఉన్న వ్యక్తి కూడా రంజిత్ వద్ద ఉన్న ఫోన్ లాక్కుని పారిపోయాడు. దాంతో సైకిల్ లేదు, సామాన్లు లేవు, డబ్బులు లేవు, కనీసం ఫోన్ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో రంజిత్ దగ్గరలోని పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. మొదట పోలీసులు కూడా రంజిత్ చెప్పే విషయాలు నమ్మలేదు. ఎవరైనా ఇంత దూరం అసలు సైకిల్ మీద వస్తారా అని రంజిత్ని ఎదురు ప్రశ్నించారు. ఆ సమయంలో రంజిత్ తన యూట్యూబ్ వీడియోలో పోలీసులకు చూపిస్తే అప్పుడు కానీ పోలీసులు నమ్మలేదు. అయితే రంజిత్ తన వస్తువులను దొంగిలించిన కారు నెంబర్ గుర్తుపెట్టుకుని పోలీసులకు చెప్తే ఆ కార్ నెంబర్ ద్వారా ట్రేస్ చేసి వారిని పట్టుకొని పోలీసులు సైకిల్ని, వస్తువుల్ని తిరిగి రంజిత్కి ఇప్పించారు. అలా మొదటి యాత్రలోనే ఒక భయానక అనుభవం రంజిత్కి ఎదురైంది. తన అనుభవాలను, తన ప్రయాణాన్ని దారి పొడవునా రికార్డ్ చేసి యూట్యూబ్లో ఎప్పటికప్పుడు పెడుతూ ఉండేవారు. ఇలా అడుగడుగున అనేక ఇబ్బందులను దాటుకొని రంజిత్ హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు తన మొదటి సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఆ యాత్రను రంజిత్ వాళ్ళ నాన్నగారికి అంకితం ఇచ్చాడు. ఇక హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు తన మొదటి యాత్ర పూర్తయిన తర్వాత
రంజిత్కి దారి పొడవునా ఎదురైన అనుభవాలు, ఆయన కలిసిన మనుషులు, రంజిత్ యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ద్వారా రంజిత్ ఛానల్కు పెరిగిన పాపులారిటీ, యూట్యూబ్లో వస్తున్న వ్యూస్ ఇవన్నీ రంజిత్కి మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి. దాంతో హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళి తిరిగి వచ్చేద్దాం అనుకున్న రంజిత్ మరలా కన్యాకుమారి నుంచి గోవాకు సైక్లింగ్ చేయాలి అనుకున్నాడు. కన్యాకుమారి నుంచి గోవాకు 1232 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక మీదుగా గోవా సైక్లింగ్ చేస్తూ చేరుకున్నాడు. ఇక కన్యాకుమారి నుంచి గోవా ప్రయాణిస్తున్నప్పుడు కూడా మళ్ళీ అవే అవస్థలు పడ్డాడు. వేసవికాలం, ఒక్కపోత, పైగా లాక్డౌన్. కానీ ఇవేమీ రంజిత్ని ఆపలేకపోయాయి. ఆ యాత్రను కూడా పూర్తి చేసే రంజిత్ వరంగల్ చేరుకున్నాడు. అయితే కన్యాకుమారి నుంచి గోవాకు సైక్లింగ్ చేస్తూ వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు. గోవా టూర్ పూర్తయ్యేసరికి రంజిత్కి యూట్యూబ్లో 35,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. అలా రంజిత్ ఆ యాత్రలో హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్ళీ వరంగల్ వరకు వచ్చేదాకా దాదాపుగా 3,000 కిలోమీటర్ల సైక్లింగ్ చేశాడు. దాంతో రంజిత్కి సైక్లింగ్ మీద నమ్మకంతో పాటు యూట్యూబ్ ద్వారా ఆదాయం కూడా మొదలైంది. దాంతోపాటు రంజిత్ చేసిన సైక్లింగ్ వల్ల చాలామంది ఆయన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. దాంతో రంజిత్ సైక్లింగ్ ద్వారా తన ట్రావెలింగ్ డ్రీమ్ కూడా పూర్తవుతుంది అనుకున్నాడు. ఇలా ఎన్నో కష్టాలతో, అనుకోని సంఘటనలతో తన మొదటి సైకిల్ యాత్రను పూర్తి చేశారు. ఇక మరలా 2021లోనే రంజిత్ తన రెండవ సైక్లింగ్ టూర్ మొదలుపెట్టాడు. ఆ టూర్లో రంజిత్ వరంగల్ నుంచి లడాక్ వరకు సైక్లింగ్ చేయాలనుకున్నాడు. అయితే కరోనా లాక్డౌన్ సమయంలో సోనూ సూద్ చేసిన సహాయానికి బదులుగా ఆయన కోసం ఈ టూర్ను అంకితం ఇవ్వాలి అనుకున్నాడు. అయితే ఫస్ట్ సైక్లింగ్ టూర్ వల్ల రంజిత్కి చాలా విషయాలు తెలిసాయి. అప్పుడు ఉపయోగించిన సైకిల్ కెపాసిటీ హిమాలయాల్లో సైక్లింగ్ చేయడానికి సరిపోదని అర్థమైంది. దాంతోపాటు ప్రయాణిస్తున్న దూరాన్ని, అక్కడి వాతావరణ పరిస్థితుల్ని అన్నిటినీ అంచనా వేసి సొంతంగా వంట చేసుకోవడానికి చిన్న పోర్టబుల్ గ్యాస్ స్టవ్, కొన్ని గిన్నెలు, రాత్రుల్లో బస్ చేయడానికి ఒక టెంట్, సైకిల్కి రిపేర్ వస్తే స్వయంగా తానే రిపేర్ చేసుకోవడానికి టూల్ బాక్స్, స్వెటర్లు, రైన్ కోట్లు, వీడియోలు తీయడానికి కెమెరాలు, ఇలా అవసరమైన ప్రతి వస్తువుని మరియు తన బరువును కూడా మోసే విధంగా అమెరికా నుంచి ప్రత్యేకంగా ఒక సైకిల్ తెప్పించుకున్నాడు. ఆ సైకిల్ మీద తనకు కావలసిన ప్రతిదాన్ని సమకూర్చుకొని 2021 జూలై 18న వరంగల్ నుంచి లడాక్ టూర్ మొదలుపెట్టాడు. కానీ తాను వరంగల్ నుంచి లడాక్ వెళ్లేసరికి చలికాలం మొదలవుతుంది. చలికాలం లడాక్లో మంచు విపరీతంగా పడుతుంది. కాబట్టి చలికాలం లడాక్లో సైక్లింగ్ చేయడం చాలా కష్టం. దాంతో తన వరంగల్ నుంచి లడాక్ వెళ్ళాలి అనుకున్న ఆ ట్రిప్లో చిన్న మార్పులు చేశాడు. అదేంటంటే ముందుగా లడాక్ వెళ్ళి అక్కడి నుంచి వరంగల్ వరకు రావాలి అనుకున్నాడు. అంటే రివర్స్లో లడాక్ నుంచి వరంగల్ వరకు సైక్లింగ్ మొదలుపెట్టాడు. ఇక సైకిల్ వెనక ఏ స్మాల్ ట్రైబ్యూట్ టు సోనూ సూద్ అని రాయించిన ప్లేట్ పెట్టుకున్నాడు. ఆ రకంగా సోనూ సూద్కి తన రెండవ టూర్ను అంకితం చేశాడు. ఇక రంజిత్ ముందుగా వరంగల్ నుంచి మనాలి వరకు తన సైకిల్ మరియు ఇతర సామాన్లను ట్రక్లో వేసుకుని వెళ్ళాడు. ఇక సైకిల్తో మనాలి నుంచి లదాఖ్ వరకు, మళ్ళీ లదాఖ్ నుంచి కాశ్మీర్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, అక్కడి నుంచి వరంగల్ ఇలా సైక్లింగ్ చేస్తూ తిరిగి వచ్చాడు. మనాలి, లదాఖ్, కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో సైక్లింగ్ చేయడం అనేది చాలా కష్టమైన వ్యవహారం. పూర్తిగా హిమాలయాలు, ఘాట్ రోడ్లు, మంచు చర్యలు, సముద్ర మట్టానికన్నా ఎంతో ఎత్తైన ప్రదేశాలు, సరిగ్గా ఊపిరి కూడా ఆడిన పరిస్థితులు, ఇలాంటి ఎన్నో కఠినమైన పరిస్థితుల్లో సైతం రంజిత్ సైక్లింగ్ చేశాడు. ఈ యాత్రలో హిమాలయాల్లోని బారాలాచ్ వద్ద ఒకరోజు రాత్రి రంజిత్ టెంట్ వేసుకుని నిద్రపోతున్నప్పుడు కొండ చర్యలు విరిగిపడి పూర్తిగా మంచు కప్పేసింది. రంజిత్ నిద్రలేచి చూసేసరికి తాను చుట్టూ మంచులో కూరుకుపోయి ఉన్నాడు. కొండ చర్యలు విరిగి పడడంతో అటువైపుగా వాహనాలేమీ రావడం లేదు. రంజిత్ ఒక్కడే ఒంటరిగా మంచులు ఇరుక్కుపోయాడు. కొద్దిసేపటికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైంది. దాంతో ఆ సమయంలో తన దగ్గర ఉన్న పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని ద్వారా వేడిని పొంది ఆ రోజు రాత్రి బతికి బయటపడగలిగాడు. మొత్తం టూర్లో అదో భయంకరమైన సంఘటన. ఆ రోజు రాత్రి రంజిత్ చనిపోతాడేమో అని భావించి అందరికీ గుడ్ బై మెసేజ్లు కూడా పంపించాడు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ రోజు రాత్రి రంజిత్ ఎలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడో అని. హిమాలయాల్లోనే అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఖర్దుంగ్లా కూడా ఒకటి. రంజిత్ సముద్ర మట్టానికన్నా 17,582 అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రాంతానికి సైక్లింగ్ ద్వారా చేరుకున్నాడు. సైక్లింగ్ చేస్తూ అక్కడి వరకు చేరుకోవడం చాలా అరుదైన విషయం. కానీ రంజిత్ మాత్రం ఆ అరుదైన విషయాన్ని సాధించి చూపించాడు. ఇక కాశ్మీర్లో సైక్లింగ్ చేస్తున్నప్పుడు కొందరు రంజిత్ సైకిల్కి ఉన్న భారతదేశ జాతీయ జెండాను చూసి రంజిత్తో గొడవపడ్డారు. జెండాను తీయమంటూ బెదిరించారు. కాశ్మీర్లో ఎదురైన ఈ విచిత్ర సంఘటన నుంచి కూడా ఎలాగోలా బయటపడి అక్కడి నుంచి వచ్చేశాడు. అయితే రంజిత్ సైకిల్ వెనక ఉన్న సోనూ సూద్ ఫోటోను చూసి రంజిత్ని సైకిల్తో పాటు ఫోటో తీసి ట్విట్టర్లో ఒకరు సోనూ సూద్కి ట్యాగ్ చేశారు. దాంతో రంజిత్ సోనూ సూద్కి ట్రైబ్యూట్గా చేస్తున్న సైకిల్ యాత్ర గురించి ఎట్టకేలకు సోనూ సూద్కి తెలిసింది. దాంతో సోనూ సూద్ ముంబై వచ్చినప్పుడు తన కలవాలి అని రంజిత్తో మాట్లాడారు. తాను ఎవరి కోసమైతే ఆ యాత్ర చేస్తున్నాడో ఆ వ్యక్తి నుంచే ఫోన్ రావడంతో రంజిత్ సంతోషపడ్డాడు.
మరోవైపు తన యూట్యూబ్ ఛానల్కి సోషల్ మీడియా అకౌంట్స్కి పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. సోషల్ మీడియాలో చాలామంది నుంచి రంజిత్ పడుతున్న కష్టానికి గుర్తింపు పెరుగుతూ వచ్చింది. ఇలా రంజిత్ ఆ యాత్రను కాశ్మీర్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రాల మీదుగా సైక్లింగ్ చేసి ముంబై వరకు చేరుకున్నాడు. ముంబైలో సోనూ సూద్ ఆఫీస్కి వెళ్తే ఆ సమయంలో సోనూ సూద్ హైదరాబాద్లో షూటింగ్లో ఉన్నాడు. సోనూ సూద్ని కలవాలని ఒక రోజంతా అక్కడే వెయిట్ చేశాడు. ఈ విషయం తెలిసిన సోనూ సూద్ షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకుని రంజిత్ని కలవాలి అని ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ముంబై వచ్చి రంజిత్తో దాదాపు అరగంట పాటు మాట్లాడాడు. అలా సోనూ సూద్ రంజిత్ పడ్డ కష్టానికి గుర్తింపిచ్చాడు. సోనూ సూద్ని కలిసిన ఆనందంలో ముంబై నుంచి మళ్లీ వరంగల్కు సైక్లింగ్ మొదలెట్టాడు. ముంబై నుంచి వరంగల్ వస్తున్నప్పుడు మార్గమధ్యలో హైదరాబాద్ చేరుకోగానే హైదరాబాద్ రిలీఫ్ రైడర్స్ అసోసియేషన్ మరియు హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ రంజిత్కి ఘన స్వాగతం పలికాయి. రంజిత్ చేస్తున్న కృషిని గుర్తించి హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ రంజిత్ను సన్మానించింది. ఇక 2021 జూలై 18న రంజిత్ మొదలుపెట్టిన ఆ రెండవ సైకిల్ యాత్ర 2021 సెప్టెంబర్ 18న తిరిగి వరంగల్కు చేరుకుంది. అంటే కేవలం 2 నెలల్లోనే రంజిత్ 5,000 కిలోమీటర్ల దూరం సైక్లింగ్ చేశాడు. ఇక రంజిత్ వరంగల్ చేరుకోగానే వావ్ వరంగల్ ఆధ్వర్యంలో రంజిత్కి ఘన స్వాగతం లభించింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మరియు వరంగల్ మేయర్ సుధారాణి లాంటి వారు రంజిత్ కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి రంజిత్ని ఘనంగా సన్మానించారు. అలా రంజిత్ తన రెండో యాత్రను కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ యాత్ర ముగిసిన తర్వాత తెలంగాణలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని విజిట్ చేసి వాటి విశేషాలను వివరిస్తూ యూట్యూబ్లో వీడియోలు పెట్టాడు. అయితే రంజిత్కు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు మొదటి 2 టూర్లలో వరంగల్ నుంచి బయలుదేరి కన్యాకుమారి, అక్కడి నుంచి గోవా, ఆ తర్వాత లడాక్ నుంచి ముంబై వరకు వచ్చాడు. అంటే భారతదేశానికి పడమర వైపు ఉన్న సరిహద్దు మొత్తాన్ని దాదాపు సైక్లింగ్ ద్వారా ఎక్స్ప్లోర్ చేశాడు. కాబట్టి తూర్పు వైపు ఉన్న ప్రాంతాన్ని కూడా సైక్లింగ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తే భారతదేశం మొత్తం సరిహద్దు వెంబడి ఒక ఫుల్ రౌండ్ కొట్టినట్లు ఉంటుంది అని భావించాడు. దాంతో హైదరాబాద్ నుంచి చైనా బోర్డర్ వరకు థర్డ్ సైక్లింగ్ టూర్ ప్లాన్ చేశాడు. అయితే మొదటి 2 టూర్లలో రంజిత్ ఒంటరిగా ఫీల్ అయ్యాడు. దాంతో ఈ టూర్లో తోడుగా తన పెంపుడు కుక్క బగీరాను తనతో పాటు తీసుకెళ్లాలి అనుకున్నాడు. దాంతో 2022 ఫిబ్రవరిలో తన 3వ టూర్ను బగీరాతో మొదలుపెట్టాడు. అయితే అప్పటికి రంజిత్ సైకిల్ మీద 40 కేజీల లగేజ్ ఉండేది. ఈ లగేజ్కి ఎక్స్ట్రాగా మళ్ళీ తన పెంపుడు కుక్క బగీరాను కూడా సైకిల్ మీద ఎక్కించాడు. బగీరా బరువు దాదాపు 13 కేజీల వరకు ఉంటుంది. అంటే సైకిల్ మీద మొత్తం లగేజీ 50 కేజీల వరకు ఉంటుంది. 50 కేజీల లగేజ్తో సైకిల్ తొక్కడం అనేది చాలా కష్టమైన పని. కానీ రంజిత్ మాత్రం తన పెంపుడు కుక్కను తన వెంట తీసుకెళ్లాడు. బగీరా కోసం ప్రత్యేకంగా ఒక బోను లాంటి దాన్ని చేయించి సైకిల్కి పెట్టాడు. రంజిత్ సైక్లింగ్ చేసేటప్పుడు బగీరా ఆ బోన్లో పడుకుంటుంది. బగీరాకు కావలసిన అన్ని సౌకర్యాలను సైకిల్ మీద సెట్ చేయించాడు. నిజానికి ఇలాంటి టూర్ చేసేటప్పుడు రంజిత్కి తన సొంత ఆహారం వండుకోవడమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో రంజిత్ తన కుక్కకు కూడా ఆహారం ఏర్పాటు చేయడం అనేది మరింత భారం అవుతుంది. కానీ రంజిత్ మాత్రం అవేం పట్టించుకోలేదు. అలా రంజిత్ మూగజీవాల మీద ఉన్న తన ప్రేమను బగీరా రూపంలో అందరికి అర్థమయ్యేలా తెలియజేశాడు. ఇక రంజిత్ అతని పెంపుడు కుక్క బగీరాతో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కలకత్తా, అస్సాం, సిక్కిం ఇలా ఇండియాలోని ఈస్ట్, నార్త్, ఈస్ట్ స్టేట్స్ అన్ని కవర్ చేస్తూ సైక్లింగ్ చేశాడు. ఈ టూర్లో హిమాలయాల్లోని చైనా, టిబెట్ బోర్డర్లో ఉండే నతులా పాస్ వరకు చేరుకున్నాడు. దాంతో రంజిత్ దాదాపుగా ఇండియా చుట్టూ సైక్లింగ్ చేశాడు. రంజిత్ ఈ 3వ టూర్లో 6,000 కిలోమీటర్లు బగీరాతో సైక్లింగ్ చేశాడు. నిజానికి హైదరాబాద్ నుంచి చైనా బోర్డర్ వరకు వెళ్లాలంటే 2,500 కిలోమీటర్లు చేరుకోవచ్చు. కానీ అలా చేస్తే ఇండియా చుట్టూ తిరిగినట్టు అవ్వదు. కాబట్టి ఇలా 6,000 కిలోమీటర్లు రైడ్ చేసి ఇండియా చుట్టూ సైక్లింగ్ పూర్తి చేశాడు. ఈ టూర్లో తనతో పాటు పెంపుడు కుక్క బగీరా ఉండటంతో తన వీడియోలు ఇంకా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళాయి. అలా క్రమంగా యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు పెరుగుతూ వచ్చారు. ఈ టూర్లో కూడా చాలా కష్టాలు పడ్డాడు. దట్టమైన అడవుల్లో రంజిత్ ఒక్కడే బగీరాతో సైక్లింగ్ చేశాడు. కొన్నిసార్లు అడవిలో ఏనుగుల ముందు నుంచి సైక్లింగ్ చేయాల్సి వచ్చింది. అయినా రంజిత్ ధైర్యంగా ముందుకెళ్లాడు. ఇక రాత్రుల్లో పెట్రోల్ బంకుల్లో టెంట్ వేసుకుని పడుకునేవాడు. ప్రతిసారి పడుకోవడానికి పెట్రోల్ బంక్ దొరికేది కాదు. వీటికి తోడు బగీరా కూడా వేరే కుక్కలతో వెళ్ళిపోతుండేది. సైక్లింగ్ చేసి అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకుంటుంటే మళ్ళీ బగీరా వెంట పరిగెత్తి పట్టుకోవాల్సి వచ్చేది. ఇలాంటి సందర్భాలు చాలాసార్లు జరిగాయి. అయితే పెంపుడు కుక్కల్ని గొలుసులతో కట్టేసి వాటికి స్వేచ్ఛ లేకుండా చేయొద్దు, వాటిని కూడా స్వేచ్ఛగా తిరగనివ్వాలి అనే ఉద్దేశంతో తనతో పాటు తీసుకెళ్లినట్టు చెప్పాడు రంజిత్. ఇక మహేష్ బాబు గారు ఎందరో చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నందుకు రంజిత్ తన థర్డ్ టూర్ని మహేష్ బాబు గారికి అంకితం ఇచ్చాడు. ఇక ఈసారి 2022 నవంబర్లో తన 4వ టూర్లో భాగంగా రంజిత్ ఇంటర్నేషనల్ టూర్ ప్లాన్ చేశాడు. ముందుగా తక్కువ బడ్జెట్లో అయిపోయేలా శ్రీలంకను సైకిల్ మీద ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నాడు. దాంతో సైకిల్ని మొత్తం విడిభాగాలుగా విడదీసి ఒక బాక్స్లో ప్యాక్ చేసుకుని కార్గో ఫ్లైట్లో శ్రీలంక తీసుకొచ్చాడు. కానీ బగీరాను తీసుకురావడం మాత్రం ఈసారి కుదరలేదు.
దాంతో బగీరాను ఇంటి వద్దే ఉంచి శ్రీలంక టూర్కి మరలా ఒంటరిగా వెళ్ళాడు. శ్రీలంక వెళ్ళాక సైకిల్ను మళ్ళీ బిగించి శ్రీలంకలో సైక్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక శ్రీలంక చిన్న దేశం కావడంతో 30 రోజుల్లోనే సైక్లింగ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేశాడు. శ్రీలంక చుట్టూ సైకిల్ మీద ఒక రౌండ్ టూర్ వేశాడు. శ్రీలంకలో సైక్లింగ్ చేస్తూ శ్రీలంక సాంప్రదాయాలను, అక్కడ దేవాలయాలను పూర్తిగా అందరికీ యూట్యూబ్ ద్వారా చూపించాడు. రామాయణానికి సంబంధించిన అనేక విషయాలను, రావణాసురుకు చెందిన పురాతన విషయాలను అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేశాడు. శ్రీలంకలో ఒక ట్రైబల్ తెగతో అడవిలోకి వెళ్ళి వారు వేటాడే పద్ధతుల్ని స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాడు. ఇక శ్రీలంకలో కూడా రంజిత్కి సమస్యలు ఎదురయ్యాయి. శ్రీలంకలో రామసేతు వారధి దగ్గర అక్కడి ఆర్మీ అధికారులు అనుమతించిన దానికన్నా ముందుకు వెళ్ళినందుకు ఆర్మీ వాళ్ళు తుపాకుల్ని రంజిత్ తల మీద పెట్టి బెదిరించారు. రంజిత్ వారితో ఏదోలా మాట్లాడుకొని అక్కడి నుంచి బయటపడగలిగాడు. ఇక శ్రీలంకలో రంజిత్ పర్సు పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో రంజిత్ తెచ్చుకున్న డబ్బులు అన్నీ ఆ పర్సులోనే ఉండిపోయాయి. దాంతో రంజిత్ దగ్గర ఏమాత్రం డబ్బులు లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు శ్రీలంకలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళ సహాయంతో ఆ టూర్ పూర్తి చేయగలిగాడు. అలా శ్రీలంకలో కూడా కష్టాలు పడుతూనే సైక్లింగ్ చేసి ఆ టూర్ని రతన్ టాటా గారికి అంకితం చేశాడు. ఇక రంజిత్ శ్రీలంక సైక్లింగ్ టూర్ అయిపోయిన తర్వాత 5వ టూర్గా 2023 మార్చిలో ఇండియా టు ఆస్ట్రేలియాకు సైక్లింగ్ మొదలుపెట్టాడు. శ్రీలంక టూర్తో మొదటిసారి దేశాన్ని దాటి సైక్లింగ్ చేసిన రంజిత్ ఈసారి ఏకంగా ఖండాలను దాటి సైక్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆసియా ఖండంలో సైక్లింగ్ చేసి ఖండాంతరాలను దాటి ఆస్ట్రేలియా వరకు సైక్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. పొల్యూషన్కి సొల్యూషన్ అనే నినాదంతో ప్రతి చిన్న పనికి మోటార్ సైకిల్ మీద వెళ్తున్న మనం సైకిల్ను ఉపయోగించి పొల్యూషన్ తగ్గించే విధంగా కృషి చేయాలి అనే ఆలోచనతో మరియు సైక్లింగ్ ద్వారా శారీరక శ్రమను ప్రోత్సహించాలి అని రంజిత్ ఈ సైక్లింగ్ టూర్ ప్రారంభించాడు. ఇండియా, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, బాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి అని ప్లాన్ చేశాడు. అయితే ప్రపంచంలో ఉన్న 7 ఖండాల్లో సైక్లింగ్ చేయాలి అనేది రంజిత్ కల. కాబట్టి మొదట ఇండియా టు ఆస్ట్రేలియా సైక్లింగ్ టూర్ విజయవంతంగా పూర్తయితే ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో సైక్లింగ్ చేసినట్లు అవుతుంది అనేది రంజిత్ ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టుగా రంజిత్ 2023 మే నెలలో హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా టూర్ మొదలుపెట్టాడు. రంజిత్ ఈ టూర్ మొదలు పెడుతున్నప్పుడు చార్మినార్ వద్ద హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ 3.0 వాళ్ళు రంజిత్ని సన్మానించి సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇక అప్పటికే ఇండియాలో ఆల్రెడీ రంజిత్ సైక్లింగ్ చేశాడు కాబట్టి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో వియత్నాం వెళ్ళాడు. సైకిల్ కూడా బాక్స్లో ప్యాక్ చేసి తీసుకెళ్లాడు. ఇక వియత్నాం చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో 30 రోజులకు వీసా తీసుకుని సైకిల్ను మళ్ళీ ఫిట్టింగ్ చేయించుకొని అక్కడి నుంచి సైక్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. వియత్నాంలో సైక్లింగ్ చేస్తూ అక్కడ ఉన్న సంస్కృతుల్ని, సాంప్రదాయాలని, అక్కడ ప్రజలను, వారి అలవాట్లను అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేశాడు. అలా 25 రోజులు వియత్నాం మొత్తం సైక్లింగ్ చేసి కంబోడియా వెళ్ళాలి అనుకున్నాడు. కంబోడియా వీసా కోసం రంజిత్ కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఈ కంబోడియా వీసా కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దాంతో కంబోడియా వెళ్లే ముందు రంజిత్ చేతిలో కేవలం 3,000 రూపాయలు మాత్రమే మిగిలాయి. దాంతో ఇండియాలో ఉన్న తన ఫ్రెండ్ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకొని కంబోడియా వెళ్ళాడు. అయితే వియత్నాం నుంచి కంబోడియా వెళ్తున్నప్పుడు బోర్డర్లో రంజిత్ నుంచి డబ్బులు డిమాండ్ చేయడానికి వియత్నాం పోలీసులు తప్పుడు ఆరోపణ చేశారు. 2023 మే 7 నుంచి 2023 జూన్ 8 వరకు అక్కడ ఉండే విధంగా వియత్నాం వీసా ఇచ్చారు. వీసా గడువు ఇంకో 2 రోజులు ఉన్నప్పుడే, అంటే 2023 జూన్ 6నే వియత్నాం నుంచి కంబోడియా వెళ్లేందుకు బోర్డర్ దగ్గరకు వచ్చాడు. అయితే కంబోడియా బోర్డర్లో ఉన్న వియత్నాం పోలీసులు రంజిత్తో, నీ వీసా గడువు జూన్ 1వ తారీఖు ముగిసింది. వీసా మీద ఉన్న 1 అనే అంకెను 8లాగా మార్చి 5 రోజులు ఎక్కువగా వియత్నాంలో ఉన్నావు కాబట్టి ఈ 5 రోజులకు గాను రోజుకు 3,000 రూపాయల ఫైన్ కట్టాల్సిందే. దాంతోపాటు కంబోడియాలో వెళ్ళాలి అంటే మరో 5,000 కట్టాలి అని కేవలం రంజిత్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఇలా అబద్ధంగా, మోసంగా జరిమానా వేశారు. దాంతో దేశం కాని దేశం చేసేదేమీ లేక వారు అడిగినంత కట్టి అక్కడి నుంచి రంజిత్ కంబోడియా వచ్చాడు. దాంతో రంజిత్ అప్పు చేసి తెచ్చుకున్న డబ్బు కూడా వియత్నాం బోర్డర్లోనే పోలీసులు కాజేశారు. అలాంటి పరిస్థితుల్లోనే రంజిత్ వియత్నాం నుంచి కంబోడియాకు వెళ్ళాడు. ఇక రంజిత్ కంబోడియాను కూడా సైక్లింగ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేశాడు. కంబోడియా కాస్త వెనకబడిన దేశం, అడవులు ఎక్కువగా ఉంటాయి. అడవుల గుండా ప్రయాణించేటప్పుడు రంజిత్ సైకిల్ మాటమాటికి పంచర్ అయ్యేది. సరైన ఆహారం కూడా దొరికేది కాదు. అయినా కూడా అలాంటి కష్టాలన్నీ అధిగమిస్తూ కంబోడియాను తన సైకిల్తో చుట్టేశాడు రంజిత్. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అయిన ఆంకోర్ వాట్ హిందూ దేవాలయానికి సైక్లింగ్ చేస్తూ వెళ్ళాడు. ఇక కంబోడియా తర్వాత థాయిలాండ్ వెళ్ళాడు. 3 నెలలు ఉండేందుకు థాయిలాండ్ వీసా లభించింది. ఇక థాయిలాండ్ మొత్తం సైక్లింగ్ చేశాడు. బ్యాంకాక్, పటాయా లాంటి సిటీలో సైక్లింగ్ చేస్తూ తిరిగాడు. ఇక థాయిలాండ్ అడవిలో సైక్లింగ్ చేస్తున్నప్పుడు సైకిల్ బ్రేక్ వైర్ తెగిపోయింది. అయినప్పటికీ బ్రేకులు లేకుండా అడవిలో 60 కిలోమీటర్ల సైక్లింగ్ చేశాడు. ఇక థాయిలాండ్లో ఉన్నప్పుడు వర్షాకాలం కావడంతో రంజిత్ టెంట్ వేసుకుని ఆ వర్షంలోనే పడుకునేవాడు. అంతేకాదు థాయిలాండ్లో మనుషులెవరూ లేని ఒక ఐలాండ్లో రాత్రంతా ఉన్నాడు.
అలా థాయిలాండ్ని కూడా సైక్లింగ్ ద్వారా కవర్ చేసి మలేషియా వెళ్ళాడు. ఇక మలేషియా వెళ్ళబోయే ముందు థాయిలాండ్ మలేషియా బార్డర్లో మరో వింత అనుభవం ఎదురైంది. అదేంటంటే మలేషియాలో వీసా ఆన్ అరైవల్, అంటే మలేషియా వచ్చిన తర్వాత వీసా తీసుకోవచ్చు. కాబట్టి మలేషియాలో వీసా దొరుకుతుంది అన్న నమ్మకంతో థాయిలాండ్ నుంచి పాస్పోర్ట్లో ఎగ్జిట్ స్టాంప్ వేయించుకుని వచ్చేశాడు. కానీ మలేషియాలో రంజిత్ వెళ్ళేసరికి వీసా ఆన్ అరైవల్ లేదు. వీసా ఆన్ అరైవల్ కోసం 180 కిలోమీటర్లు వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మళ్ళీ థాయిలాండ్ వచ్చి 180 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలి. కానీ థాయిలాండ్లో ఎగ్జిట్ స్టాంప్ వేసేశారు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయడం కుదరదు. అంటే థాయిలాండ్ కూడా తిరిగి వెళ్ళడం కుదరదు. అలాగే ముందుకు మలేషియా వెళ్ళడం కూడా కుదరదు. దాంతో బోర్డర్లో ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఇరుక్కున్నాడు. అలాంటి సమయంలో థాయిలాండ్ పోలీస్ ఆఫీసర్ ఒకతను రంజిత్ వీడియో చూసి రంజిత్ని గుర్తుపట్టి ఎగ్జిట్ స్టాంప్ క్యాన్సిల్ చేసి రంజిత్కి సహాయం చేశాడు. మళ్ళీ ఆ బోర్డర్లో ఉంటూ మలేషియా వీసా కోసం అప్లై చేస్తే వారం రోజులకు వీసా లభించింది. అలా వారం రోజుల తర్వాత 2023 ఆగస్టులో మలేషియా వెళ్ళాడు రంజిత్. ఇక రంజిత్ మలేషియాలో 1500 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. మలేషియాలో హైవే మీద సైక్లింగ్ చేయడం కుదరదు కాబట్టి సర్వీస్ రోడ్ నుంచి సైక్లింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సర్వీస్ రోడ్ పూర్తిగా దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది. దాంతో మలేషియాలో అత్యంత ప్రమాదకరమైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, ఎలిఫెంట్ రిజర్వ్ ఫారెస్ట్ల నుంచి సైక్లింగ్ చేయాల్సి వచ్చింది. రంజిత్ ఆ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఎంతోమంది వాహనదారులు రంజిత్ వద్దకు వచ్చి ఇక్కడ ఇలా ఒంటరిగా సైక్లింగ్ చేయడం చాలా ప్రమాదకరం, పులులు తిరిగే ప్రదేశం, ఇక్కడి నుంచి వెళ్ళిపోని హెచ్చరించడం కూడా జరిగింది. కానీ రంజిత్కి మాత్రం ఆ సర్వీస్ రోడ్ నుంచి ప్రయాణం చేయడం తప్ప మరో మార్గం లేదు. అలా ఆ భయంకరమైన అడవుల గుండా సైక్లింగ్ చేస్తూ వెళ్ళాడు. ఇక రంజిత్ మలేషియాలో సైక్లింగ్ చేస్తున్నాడు అని తెలుసుకున్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు రంజిత్ని 2023 ఆగస్టు 15న సింగపూర్లో జరిగే స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి గెస్ట్గా ఆహ్వానించారు. అయితే ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఆగస్టు 14న రంజిత్కి ఫోన్ చేసి ఆహ్వానించే సమయానికి రంజిత్ సింగపూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆగస్టు 15న జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి అంటే రంజిత్ ఒక్క రోజులో 150 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే రంజిత్ ఆ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావించి ఎలాగైనా ఆ కార్యక్రమాన్ని అందుకోవాలి అనుకున్నాడు. దాంతో ఒకే రోజులో 150 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. దాంతో సైక్లింగ్ చేయడం మొదలుపెట్టి కొద్ది దూరం వెళ్ళిన వెంటనే సైకిల్ పంచర్ అయింది. అయినప్పటికీ రంజిత్ పంచర్ వేసుకొని మళ్ళీ సైక్లింగ్ మొదలు పెట్టడానికి 2 గంటల సమయం పట్టింది. అలా 2 గంటల సమయం వృధా అయిన తర్వాత సైక్లింగ్ చేస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత సైకిల్ టైర్లో గాలి తగ్గిపోయింది. తన దగ్గర ఉన్న గాలి పంపుతో టైర్లో గాలి నింపుకొని మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కానీ కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ గాలి తగ్గిపోయింది. దాంతో రంజిత్కి ఏం చేయాలో అర్థం కాలేదు. సైకిల్ని ఆపి మళ్ళీ టైర్ విప్పి నిశితంగా పరిశీలించి చూస్తే టైర్లో చిన్న గుండు పిను లాంటిది ఇరుక్కుని ఉంది. దాంతో మళ్ళీ పంచర్ వేసుకొని సైక్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు సైక్లింగ్ చేయడం మొదలుపెట్టిన 4 నుంచి 5 గంటల్లో కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే రంజిత్ సైక్లింగ్ చేశాడు. ఒకవైపు ఇంకా 110 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాల్సి ఉంది. మరోవైపు సమయం చాలా వృధా అయ్యి సాయంత్రం అయిపోయింది. సరిగ్గా అదే సమయానికి భారీ వర్షం మొదలైంది. ఆ పరిస్థితుల్లో ఎవరైనా ప్రయాణాన్ని వాయిదా వేస్తారు. కానీ రంజిత్ మాత్రం అలా చేయలేదు. తాను ఎలాగైనా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి సింగపూర్ చేరుకోవాలి అనుకున్నాడు. రెయిన్ కోట్ వేసుకుని వర్షంలో సైక్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి చీకటి పడింది. చీకట్లో టార్చ్ లైట్ సహాయంతో సైక్లింగ్ చేశాడు. కొంత సమయం తర్వాత టార్చ్ లైట్లో ఛార్జింగ్ అయిపోయింది. అయినా వెనకాడలేదు. అలా ఆ రాత్రి వర్షంలో 110 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి మొత్తానికి రాత్రి 2 గంటలకు కౌలాలంపూర్ చేరుకున్నాడు. మరుసటి రోజు ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసిన ఇండిపెండెన్స్ డే ఈవెంట్లో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో రంజిత్ని చాలామంది కొనియాడారు. మలేషియాలో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజిత్కి సన్మానం కూడా జరిగింది. తెలుగు అసోసియేషన్ వాళ్ళు రంజిత్కి కాస్త ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇలా సింగపూర్లో చాలామంది తెలుగు వాళ్ళతో పరిచయం ఏర్పడింది. రంజిత్ని చాలామంది తెలుగువారు ఆప్యాయంగా ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టారు. ఇక మలేషియా నుంచి సైకిల్తో పాటు బోట్లో 40 గంటలు ప్రయాణం చేసి ఇండోనేషియా చేరుకున్నాడు. ఇండోనేషియాలో అగ్నిపర్వతాల మీద సైక్లింగ్ చేశాడు. అలా ఇండోనేషియా, బాలి మొత్తం సైక్లింగ్ చేస్తూ తన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన ఆస్ట్రేలియా వీసా కోసం అప్లై చేసుకున్నాడు. ఫస్ట్ టైం అప్లై చేస్తే ఆస్ట్రేలియా వీసా రిజెక్ట్ అయ్యింది. మళ్ళీ అప్లై చేశాడు. కానీ రెండోసారి కూడా రిజెక్ట్ అయ్యింది. ఆస్ట్రేలియా లాంటి దేశానికి వెళ్ళాలి అంటే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఆస్ట్రేలియా వీసా రావాలి అంటే రంజిత్ 3 సంవత్సరాల నుంచి ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలి. సరైన ఆదాయం ఇవన్నీ ఉండాలి. కాబట్టి రంజిత్కి ఇవేమీ లేవు. దాంతో వీసా 2 సార్లు రిజెక్ట్ అయ్యింది. మళ్ళీ అప్లై చేయడానికి 6 నెలలు వేచి చూడాలి. దాంతో ఈ 6 నెలల్లో ఆసియా ఖండంలోని మిగిలిన చైనా, జపాన్, కొరియా లాంటి దేశాల్లో సైక్లింగ్ చేయాలని ప్లాన్ చేశాడు. దాంతో ముందుగా అనుకున్న ఇండియా టు ఆస్ట్రేలియా సైక్లింగ్ టూర్లో కొన్ని మార్పులు చేసుకుని రంజిత్ ఇండోనేషియా నుంచి చైనా వీసా అప్లై చేసుకుని చైనాకు ఫ్లైట్లో వెళ్ళాడు. చైనాలో 4 రోజుల పాటు 1600 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. చైనాలో కూడా చాలామంది తెలుగు వాళ్ళని కలిశాడు. చైనాలోని శాంగ్ఫ్రైలో
ప్రేరణ అనే అమ్మాయి రంజిత్కి సహాయం చేసింది. అయితే చైనాలో మనం వాడే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటివి పనిచేయవు. దాంతో చైనాలో ఉన్నప్పుడు వీడియోలు అప్లోడ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక చైనా తర్వాత జపాన్ వెళ్ళడానికి వీసా లభించింది. జపాన్ వెళ్లేందుకు తన సైకిల్ని బాక్స్లో ప్యాక్ చేసి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తే ఆ బాక్స్ చాలా పెద్దగా ఉండడంతో 30,000 రూపాయలు అధికంగా ఛార్జ్ చేశారు. దాంతో చైనా నుంచి జపాన్ వెళ్ళడానికి 60,000 రూపాయలు ఖర్చు చేశాడు. ఇక జపాన్ వెళ్లి 18 రోజుల్లో 1720 కిలోమీటర్ల సైక్లింగ్ చేశాడు. జపాన్లో కూడా సాధ్యమైనన్ని ప్రదేశాల్లో సైక్లింగ్ చేశాడు. ముఖ్యంగా జపాన్లో మొత్తం 9,000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలని సైక్లింగ్ చేస్తూ అధిరోహించాడు. ఇక జపాన్లో కూడా చాలామంది తెలుగువారు రంజిత్ని గుర్తుపట్టి ఆయన్ని కలిసి సహాయం చేశారు. అలా జపాన్లో కూడా సైక్లింగ్ చేసి సౌత్ కొరియాకు వెళ్ళాడు. ఇక ప్రస్తుతం సౌత్ కొరియాలో సైక్లింగ్ చేస్తున్నాడు రంజిత్. అయితే రంజిత్ తన ఆస్ట్రేలియా వీసా ప్రయత్నం మాత్రం వదలలేదు. ఆస్ట్రేలియాలో ఉండే కొందరు అక్కడి లాయర్ల ద్వారా రంజిత్కు వీసా ఇప్పించేందుకు సహాయం చేస్తున్నారు. మే 2న రంజిత్ కోసం మరోసారి వీసా అప్లై చేయబోతున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా రంజిత్కి ఆస్ట్రేలియా వీసా వస్తుందని నమ్మకంతో ఉన్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా వీసా రిజెక్ట్ అయితే తిరిగి ఇండియా వచ్చి ఇండియా టు ఇంగ్లాండ్ సైక్లింగ్ టూర్ చేసే ఆలోచనలో రంజిత్ ఉన్నాడు. కాబట్టి రంజిత్కి ఆస్ట్రేలియా వీసా రావాలి అని మనందరం కూడా కోరుకుందాం. రంజిత్ ఇప్పటి వరకు 10 దేశాల్లో సైక్లింగ్ చేశాడు. మొత్తం 23,000 కిలోమీటర్ల దూరం సైకిల్ మీద ప్రయాణం చేశాడు. రంజిత్ చేస్తున్న ఈ యాత్రలో ఉన్న కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్ని కావు. రంజిత్ మాత్రం వాటన్నిటిని పట్టించుకోకుండా సైకిల్ మీద ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవే కాకుండా మనకు తెలియని అనేక కష్టాలు రంజిత్ ఎదుర్కొంటున్నాడు. టెంట్లో జీవితం, సరైన ఆహారం లేక పస్తులు ఉండటం, వీటితో పాటు సైక్లింగ్లో ప్రమాదాలు కూడా ఉంటాయి. సైక్లింగ్ చేస్తున్నప్పుడు పక్క నుంచి వేగంగా వెళ్లే వాహనాల నుంచి వచ్చే గాలి కూడా పక్కకు నెట్టేస్తుంది. అడవుల్లో ఎవరు లేని ప్రాంతాల్లో భారీ వాహనాల మధ్య చేస్తున్న ఈ ప్రయాణం ఎంత ప్రమాదకరమైందో మనం అర్థం చేసుకోవచ్చు. రంజిత్ జీవితం తినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. అయినా రంజిత్ సంకల్పం ముందు ఈ సమస్యలన్నీ చిన్నవైపోతున్నాయి. పొల్యూషన్కి సొల్యూషన్ అనే నినాదంతో మన జాతీయ జెండాను సైకిల్కి తగిలించి దేశ విదేశాల్లో రెపరెపలాడిస్తూ మన దేశ ఖ్యాతిని కూడా చాటుతున్నాడు రంజిత్. ఫిట్నెస్ మీద అవగాహన కల్పించేందుకు సైక్లింగ్ ఒకటే మార్గం కాదు, తమకు తోచిన విధంగా ప్రతిరోజు కాస్త శారీరక శ్రమ చేసేందుకు అందరూ ముందుకు రావాలి అనేది రంజిత్ కల. అయితే ఇప్పటికే రంజిత్ చేస్తున్న ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో చాలామందిని కదిలించింది. ఎంతోమంది సైక్లింగ్ చేసేందుకు, వ్యాయామం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి మనం కూడా రంజిత్ చేస్తున్న సాహసానికి గుర్తింపునిద్దాం. కుదిరితే మనం కూడా సైక్లింగ్ చేద్దాం, లేదంటే ప్రతిరోజు కాస్త వ్యాయామం చేద్దాం. కానీ అన్నిటికన్నా ముందుగా రంజిత్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా రంజిత్ తాన్ వీల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఒక భారతీయుడైన రంజిత్ చేస్తున్న ప్రయాణానికి భారతీయులైన మనమందరం తోడుగా నిలుద్దాం. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ రంజిత్ గారు. సో ఇది ఫ్రెండ్స్ రంజిత్ గారి గురించిన కొన్ని విషయాలు. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.